పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణం అబ్బాయి జీవి సుందర్ మన పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేశారు. మీ అందరినీ సపోర్ట్ చేయమని అడగడానికి వచ్చాను. మీతో పాటు ప్రజలందరినీ పట్టభద్రులు అన్నారు. అంటే ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా తయారైన ప్రభుత్వాలు. అంటే వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం కొత్తగా ఎట్లండి 9 months అయిపోయింది వచ్చిన ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవస్థల్ని ఎంత గుప్పిట్లో పెట్టుకుంది, వ్యవస్థల ద్వారా ఎంత అన్యాయాలు దారుణాలకి ఒడగడుతుంది అన్నది నిన్న క్లియర్ గా మేము చూసాం. నిన్న నామినేషన్స్ స్క్రూటినీ రోజున తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఆ అభ్యర్థికి చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. ఆ ఫాల్ట్స్ అన్నింటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు పెట్రు సెల్వి అని చెప్పి కలెక్టర్ ఆవిడ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే మై డిస్క్రిషన్ పవర్, ఆ డిస్క్రిషన్ పవర్ తో నేను ఈ నామినేషన్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. తర్వాత సిపిఎం పార్టీకి చెందినటువంటి యూటీఎఫ్ కానీ లేదంటే టీడీఎఫ్ కానీ వాళ్ళ అభ్యర్థి పాపం ఆయన నామినేషన్ ని అక్కడ దగ్గర 50 మంది అభ్యర్థులు ఉన్నారు హాల్లో. 50 అభ్యర్థుల నడుమ వాళ్ళందరి సమక్షంలో ఆవిడ ఆ అభ్యర్థి నామినేషన్ ని తిరస్కరించింది. ఎందుకంటే ఆభరణాలు ఏమున్నాయని కాలం దగ్గర ఆయన డాష్ పెట్టి ఊరుకున్నాడు, ఖాళీ వదిలేసి ఏం ఫిలప్ చేయలేదు. ఇది మీరు ఫిలప్ చేయలేదు కాబట్టి ఇక డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి అందరు ఎదుర్కొన్న సమక్షంలో డిస్క్వాలిఫైడ్ అని చెప్తే ఈ 50 మంది అభ్యర్థులు కూడా ఎవండి మీరు తెలుగుదేశం అభ్యర్థికి డిస్క్రిషన్ పవర్ తో మీరు ఓకే చేశారు. ఈ అభ్యర్థి విషయంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే దిస్ ఈజ్ మై డిస్క్రిషన్ ఐ డోంట్ అలౌ దిస్ అప్లికేషన్ అని చెప్పేసింది. సడన్ గా ఏమైన తర్వాత మా అబ్బాయి నామినేషన్ అప్లికేషన్ చూసింది. దగ్గర 4-5 సార్లు పరిశీలించిన తర్వాత కింద చాలా మందికి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అయి చేసి ఓ పావు గంట పైన అది నెక్కసెక్క పర్యంతం చూసింది. ఆవిడ చూసిన దాంట్లో మేమేం తప్పు పట్టట్లేదు, కానీ చిన్న తప్పు కూడా దొరకలేదు, ఒక అక్షరం కూడా తప్పు దొరకలేదు. దాంతో ఓకే చేసింది. దాని తర్వాత లిస్ట్ పెట్టేవాడికల్లా ఎవరినైతే డిస్క్వాలిఫై చేసిందో మార్క్సిస్ట్ పార్టీ పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి అతన్ని లిస్ట్ పెట్టేవాడికి అతనిది మళ్ళీ కంటెస్టెడ్ క్యాండిడేట్ లోకి వచ్చేసింది. అసలు ఇంతమందిలో నామినేషన్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఎస్సీ, హర్ష్ కుమార్ కొడుకు ఎస్సీ, వీళ్ళిద్దరి మధ్య ఎస్సీలు విడిపోతే మనం నెగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కుత్సిత బుద్ధి, ఆ కుత్సిత బుద్ధితో పాటు వ్యవస్థల్ని అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో వ్యవస్థలను వాడుకుని మా అభ్యర్థుల్ని నించోబెట్టనివ్వలేదు, మా అభ్యర్థుల నామినేషన్స్ ని తిరస్కరింపజేశాడు. ఇట్లాంటి అన్ని కూడా ఆయన చెప్పాడు.
మరి నువ్వు చూస్తున్నదేంటి? ఈ రోజు ఒక చిన్న ఎలక్షన్ 34 మంది ఎమ్మెల్యేలతో మేము ఒక్కడం ఫైట్ చేస్తున్నాం. ఈ ఎలక్షన్ లో కూడా నువ్వు న్యాయంగా నువ్వు ఇంతకుముందు నాకు మేయర్ నేను నిల్చున్నప్పుడు నాకు బాగా గుర్తుంది 2002లో నువ్వు ముఖ్యమంత్రివి, బాలయోగి స్పీకరు, ఆ కేఏ పాల్ అనేవాడు అప్పుడు బాగా పెద్ద ఇదిలో ఉండేవాడు. మీరు అందరూ కలిసి ఒక రెండు నైట్లు రాజమండ్రిలో ఉండి నన్ను ఓడించడానికి 25,000 ఓట్లు కొనుగోలు చేసి నన్ను 650 ఓట్లతో ఓడించగలిగారు. అప్పుడు కూడా డబ్బు వెరజింది. అప్పటికి హర్ష్ కుమారే నెగ్గుతాడని తెలుసు వాళ్ళకి. కానీ ఎంత కష్టపడాలో ఇప్పుడు కూడా ఈ కాస్ట్ అంతా ఒకటైపోతుంది. యూటీఎఫ్ లోని కాస్ట్ కూడా సుందర్కి యాడ్ అయిపోతున్నారు అన్న భయంతో ఈ రోజున వ్యవస్థలను వాడుకుని నిజంగా యూటీఎఫ్ అభ్యర్థికి ఆ పీడీఎఫ్ అభ్యర్థికి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒక చెప్పగానే వెళ్ళిపోయాడంట ఆయన. మరి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. కానీ తర్వాత వాళ్ళ పార్టీకి ఫోన్ చేసి మీరందరూ వెళ్ళి గొడవ చేయండి, మీరందరూ గొడవ చేయండి, వాళ్ళందరూ వచ్చేటడికల్లా అవి యాక్సెప్ట్ చేస్తున్నాం చెప్పారట. ఎవరు లేనప్పుడు మరి అక్కడ ఏం జరిగింది అన్నది మరి ఇంత చిన్న ఎలక్షన్ లో కూడా ముఖ్యమంత్రి జోక్యం కలుగు చేసుకుని ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చేయడం అంటే సిగ్గుచేటు చంద్రబాబు. ఇది ఒక చాలా నీకు అంటే నువ్వు ఎస్సీస్ పట్ల చాలా పగతో ఉంటావు, ఓడించాలని ఉంటావు. ఎందువల్లంటే నువ్వు చెప్పావు స్కీములన్నింటినీ తీసేసింది, స్కీములన్నింటినీ నేను ప్రవేశపెడతాను, తల్లి వందనం ఇస్తాను, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తాను 3,000, రైతులకు భరోసా ఇస్తాను, ఆడవాళ్ళకి 3 సిలిండర్లు ఇస్తాను. 1 సిలిండర్ ఇచ్చాను, ఇంకో 2 సిలిండర్లు. ఆడవాళ్ళకి ఉచిత బస్సు ఏది నువ్వు అన్ని 9 నెలలు అయినా సార్ ఒక్కటి కూడా చేయలేదు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి బీసీ మైనారిటీల్లో ఉన్న 50 సంవత్సరాల 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కూడా నేను పెన్షన్ ఇస్తాను. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలందరికీ 1,500 చొప్పున నేను ఇస్తాను. ఇన్ని మాటలు చెప్పి ఒక్కటి కూడా ఫుల్ చేయకుండా ఈ రోజున ఏ ముఖం పెట్టుకుని ఈ ఎస్సీ ఓట్లు కానీ లేకపోతే నిరుద్యోగ ఓట్లు కానీ మహిళల ఓట్లు కానీ అడగడానికి వచ్చావు. అందు గురించే నేను తిరుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నెగ్గే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నాకు తురితో మంచి సంబంధాలు ఉన్నాయి. శృంగవృక్షంలో ఒక యువకుడి హత్య జరిగినప్పుడు కానీ లేకపోతే అంతకుముందు తొండంగిలో ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు కానీ కొలిమేరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఆపద కలిగినా నేను ఉంటాను. అది ప్రతి ఎస్సీకి తెలుసు. హర్ష్ కుమార్ ఎవడు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎవరికి ఆపద కలిగినా కానీ క్యాస్టులతో సంబంధం లేకుండా వాళ్ళ తరపున పోరాటం చేసే వ్యక్తిని తెలుసు. అలాగే సుందర్ కూడా తన గలం వినిపించడానికి కౌన్సిల్లో తహతాలాడుతున్నాడు. ఈ రోజున హర్ష్ కుమార్ కొడుకు కన్నా సుందర్గా తను సక్సెస్ అయ్యాడు. ఈ రోజున టీచర్స్ కానీ లేకపోతే నిరుద్యోగ యువత కానీ పట్టభద్రులు కానీ వీళ్ళందరూ కూడా సుందర్కి ఆకర్షితులు అవుతున్నారంటే కారణం తను ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొచ్చాడు. అతను నెగ్గితే ఏం చేస్తానో చెప్తున్నాడు. తక్కిన ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు వాళ్ళు ఏమి చేస్తారు అన్నది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు తప్పితే మేము నెగ్గితే ఏం చేస్తాం అన్నది చెప్పడానికి లేదు. సుందర్ ఒక్కడి దగ్గరే నేను నెగ్గితే ఏం చేస్తాను అన్న సబ్జెక్ట్ ఉంది. సో సుందర్ని నెగ్గించమని మీరందరూ మీ విలేకరులు కూడా అందరూ కూడా యూత్ మీరందరూ కూడా బాగా సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.